హలో వ్యూవర్స్, దిస్ ఇస్ చంద్రిక. ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి తెలుసుకోవడానికి వచ్చేసా. ప్రజెంట్ నా ముందున్నారు ఒక యంగెస్ట్ హీరో. ఈ మంత్ 12న ఒక ఇంట్రెస్టింగ్ మూవీ అండి. ఒక క్యూరియాసిటీ, ఒక సస్పెన్స్ లవ్ స్టోరీ మన ముందుకు రాబోతోంది. అదే కొత్త మలుపు సినిమా. సో ఈ సినిమాలో హీరో ఆకాష్ గారు మళ్ళీ మనల్ని అట్రాక్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఆల్రెడీ ఆకాష్ గారు సర్కారీ నౌకరీ మూవీతో మంచి పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకున్నారు. ఆకాష్ గారు సింగర్ సునీత గారి అబ్బాయి. సో అందరికీ తెలిసిన విషయమే కదా. మరి కొత్త మలుపు మూవీ ఎలా ఉండబోతోంది, ఈ మూవీలో ఏంటి లవ్ స్టోరీ, ఆ సస్పెన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? చలో మరి చూసేద్దాం. హలో అండి, నమస్తే అండి ఆకాష్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి, మీరు కూడా మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మూవీ గురించి చెప్తున్నారు. అండ్ ఆకాష్ గారు, ఇప్పుడు మూవీ టీజర్ లాంచ్ అన్నీ అయిపోయాయి. ఎలా ఉంది మీ ఫీలింగ్ అనేది? అంటే ఇంకో 2-3 డేస్లో మూవీ రిలీజ్ ఉంది కదా, ఫీలింగ్ ఎలా ఉంది? ఎక్సైటెడ్ అండి, వెరీ ఎక్సైటెడ్. నేను చేసిన ముందు రోల్ కంటే దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. సో నన్ను నేను ఒక కామెడీ యాంగిల్లో ఫస్ట్ టైం చూపించుకుంటున్నా. సో దాట్ ఈస్ ఎక్సైటింగ్ టు థింక్ అబౌట్. అండ్ కొంచెం నర్వస్నెస్ కూడా అలా ఉంది షూర్గా. అండ్ ఏ మూవీ రిలీజ్తో వచ్చే నర్వస్నెస్ అది ఉంటుంది కదా, సో అది కొంచెం ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ క్వైట్ ఎక్సైటెడ్. అండ్ ఆడియన్స్ నన్ను కామెడీ యాంగిల్లో కూడా అంతే ఆకర్షించుకుంటారు విత్ ది ఇంటెన్సిటీ రోల్ అని ఆశిస్తూ, విత్ దట్ హోప్. ఓకే. ఆకాష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో ఆకాష్, సింగర్ సునీత గారి అబ్బాయి, ఇది ఒక ట్యాగ్ ఉండింది మీకు. ఎలా అంటే మీ ట్యాగ్తో మీకు ఎలా అనిపిస్తుంది? సాటిస్ఫై అనిపిస్తుందా, హ్యాపీనెస్ అనిపిస్తుందా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీనెస్ అండి, అఫ్ కోర్స్. అంటే నేను ఇండస్ట్రీకి రావడం పెద్ద కారణం కూడా మా మదర్ అని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అండ్ ఆవిడ చాలా హెల్ప్ చేసింది నన్ను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్లా ఉన్నారు నాకు ఫస్ట్ నుంచి, సర్కార్ నౌకరీ టైం నుంచి ఆవిడ. అండ్ ముందు నుంచి కూడా వెన్ ఎవర్ ఐ టోల్డర్ నాకు ఈ ఇంట్రెస్ట్ ఉంది సినిమా ఇండస్ట్రీలో వద్దామని, చాలా సపోర్ట్ చేశారు నన్ను, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు నాకు ఆ చాయిస్ తీసుకోవడానికి. సో సింగర్ సునీత గారు అబ్బాయి అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ దట్ ట్యాగ్, షూర్. కానీ ఏదో ఒక పాయింట్లో ఐ వాంట్ టు మేక్ హర్ ప్రౌడ్, వేర్ పీపుల్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను నటుడిగా ప్రూవ్ చేసుకుని, ఆర్టిస్ట్లా ప్రూవ్ చేసుకుని ఆడియన్స్లోకి అది ఒకవేళ వెళ్ళిపోతే దట్ ఐఎమ్ అ బ్యాంకబుల్ యాక్టర్ అనేది ఐ విల్ బీ హ్యాపీ. కానీ అప్పటిదాకా ఐ డోంట్ మైండ్ దిస్ ట్యాగ్ అట్ ఆల్. ఓకే అండి ఆకాష్ గారు, మనం ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. కొత్త మలుపు మూవీ టైటిల్లోనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ తెలుస్తుంది కూడా, అంటే ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంది మూవీలో అని. ఏంటి అసలు డైరెక్టర్ గారు ఫస్ట్ మీకు ఎలా ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమనిపించింది మీకు? సో ఇది రావడం సర్కార్ నౌకరీ రిలీజ్ అయిన తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఎట్ కామెడీ స్క్రిప్ట్స్ అండి. ఐ వాంటెడ్ టు ఎక్స్పాండ్ మై సెల్ఫ్ ఇన్ టు డిఫరెంట్ జానరస్ బేసికలీ. అండ్ కామెడీ చేద్దామని ఎప్పటి నుంచో ఆశ ఉండేది నాకు. అలా మా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శివ గారు, వాళ్ళు కూడా కొత్త యాక్టర్స్ని వెతుకుతున్నారు ఆ టైంకి. అండ్ లక్కీగా ఆయన కూడా సర్కార్ నౌకరీ చూశారు. అండ్ సర్కార్ నౌకరీ చూసిన తర్వాత అసలు కామెడీ యాంగిల్ ఈయన పడతాడా లేదా అనే కన్ఫ్యూజన్లో అయినా కానీ నరేషన్ ఇచ్చారు నాకు. నరేషన్ ఇచ్చిన తర్వాత నన్ను ఆకట్టుకున్న విషయం ఏంటంటే ఆయన మాటలు, ఆయన డైలాగ్స్ ఏవైతే రాశారో, ఆయన కామెడీ టైమింగ్లో అది నాకు చాలా నచ్చింది. అండ్ ఐ ఫెల్ట్ లైక్ మళ్ళీ విలేజ్ మూవీ చేస్తున్నా కూడా అదొక రకమైన వెరీ డిఫరెంట్ బ్రీజీ క్యారెక్టర్ అవ్వడంతో, అండ్ నన్ను నేను ఆర్టిస్ట్గా ఇంకో విధంగా ప్రూవ్ చేసుకోవచ్చు అన్న అవకాశం ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ అ రైట్ చాయిస్. అంటే మీకు ఒక హోప్ వచ్చేసింది ఈ స్టోరీ వినగానే, ఒక మంచి హీరోగా యాక్టర్గా ప్రూవ్ చేసుకునే అవకాశం స్టోరీలో ఉంది. ఎందుకంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి వర్స్టైల్ అండి. ఇది డిఫరెంట్ రోల్స్ చేసి అండ్ ఒక జోన్కి స్టిక్ అవ్వకుండా అలా ఎక్స్పాండ్ అవుదాం అనే టైంలో ఇలాంటి ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ రావడం జరిగింది. అండ్ మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో, రఘుబాబు గారు, పృథ్వీ గారు, పృథ్వీరాజ్ గారు, వీళ్ళతో పనిచేసే ఎక్సైట్మెంట్ కూడా ఉండింది నాకు. సో ఇవన్నీ కలిసి ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ డూ దిస్. స్టోరీ స్క్రిప్ట్ వినగానే అమ్మతో కూడా డిస్కస్ చేశారా? అవును, నరేషన్ ఆవిడ కూడా విన్నారు. ప్రస్తుతానికి జరుగుతున్న స్క్రిప్ట్స్ వర్క్ లో ఆవిడని ఇన్వాల్వ్ చేస్తాను నేను, ఎందుకంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ తో, చాలా ఎక్స్పీరియన్స్ కదా. ఈవెన్ దో షీఈ్ నాట్ అన్ యాక్ట్రెస్, ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడంతో ఆవిడకు ఒక పట్టు ఉంది, స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, స్క్రిప్ట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అండ్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా నేను ఏ డెసిషన్ తీసుకోవాలి అనే దాని మీద చాలా కొలాబరేటివ్ ఎఫర్ట్ నడుస్తూ ఉంటుంది మా ఇద్దరి మధ్యన. సో ఆవిడ కూడా విన్నారు.
ఆవిడ కూడా డైరెక్టర్ విజన్ నచ్చింది. సింపుల్ స్టోరీ, ఎక్కువ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. అండ్ ఈ మలుపు అనేది అయితే ఉంటుందో అది జస్ట్ ఒక చిన్న ఒకే ఒక ప్లాట్ ట్విస్ట్ కాదు, అదేంటంటే హీరో అనుకున్న డైరెక్షన్ కాకుండా అలా అలా తీసుకునే మలుపుతో సాగే స్టోరీ అది. సో ఇట్ ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఓకే ఓకే. అండ్ ఈ స్టోరీ విన్న తర్వాత ఇప్పుడు అంటే మీకు ఆల్రెడీ సర్కారీ నౌకరీ తర్వాత చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి, బట్ ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకోవాలనిపించింది? అంటే తర్వాత కూడా చేయొచ్చు కదా ఈ స్టోరీ, ఎందుకు సెకండ్ మూవీగా ఇదే చేయాలనిపించింది? ఒకటి యాజ్ ఐ సెడ్ కామెడీ తీసుకుందామని. నాకు పెద్దగా కామెడీ స్క్రిప్ట్స్ ఆ టైంకి రాలేదు. ఓకే. సో 2024లో సర్కార్ నౌకరీ చేశాను. అవును. దాని తర్వాత నాకు చాలా అలాగే విలేజ్ బేస్డ్ సోషల్ ఇష్యూ మూవీస్ వచ్చాయి నాకు. అండ్ ఐ ఫీల్ లైక్ డైరెక్టర్స్ నన్ను అదే జోన్లో చూశారు అనుకుంటున్నా. సో ఆ టైంలో వచ్చిన కామెడీ స్క్రిప్ట్స్లో నాకు 3-4 వచ్చాయి. కానీ ఇందులో ఆ డైలాగ్స్ ప్రకారంగా కానీ అందులో ఉన్న ప్యాడింగ్ ఆర్టిస్టులు కానీ నాకు చాలా నచ్చారు బేసిక్లీ. అండ్ ఇలాంటి టీంతో ఒకటి కొలాబరేట్ అవుదామనే ఆశ ఉండింది. అండ్ దెన్ దిస్ టీమ్ వాజ్ వెరీ ఫన్ అండి. ఎవరిదైతే కొలాబరేట్ అయ్యాను చాలా యంగ్ టీమ్, డిఓపి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ నాకంటే చిన్నవాళ్ళు యాక్చువల్లీ. సో ఇలాంటి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉండింది నాకు. సో ఆ టైంలో అప్పటికి వచ్చిన కామెడీ స్క్రిప్ట్స్లో చూసుకుంటే అన్నిటికంటే ఇది నచ్చింది నాకు. ఓకే, అందుకే సెకండ్ మూవీగా ఇదే చేయాలి అని అనుకున్నారు? అవును, సెకండ్ మూవీగా కామెడీ చేద్దాం అనుకున్నాను. సో ఆ టైంలో వచ్చిన కామెడీ స్క్రిప్ట్స్ లో ఇది బాగుండడం వల్ల ఈ డైరెక్షన్ లోకి వెళ్ళాను. ఓకే ఓకే. ఎన్ని డేస్ పట్టింది మొత్తం షూట్ అవ్వడానికి? ఇది 2 months అండి. 2 months బట్టి. 2 months లో అంటే మీ రోల్ మొత్తం పూర్తయిపోయిందా? ఆ రోల్ మొత్తం హైదరాబాద్ షెడ్యూల్ ఒక 10-15 రోజులు ఉండొచ్చు. మిగతా 90% షూటింగ్ అంతా పాలకొల్లో అయిపోయింది. అక్కడే ఉండి అక్కడ గబాగబా చేసాం అంతా. మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అక్కడే, అక్కడే పాలకొల్లు సరౌండింగ్స్ అక్కడ. ఓకే. అండ్ హీరోయిన్ భైరవి మీ ఇద్దరికి బాగా కుదిరింది మూవీలో, ట్రైలర్లో టీజర్లో కూడా చూస్తే. అండ్ ఇంకోటి మనకి టీజర్లో ట్రైలర్లో కూడా హీరోయిన్ డైలాగ్స్ చివర్లో ఇచ్చారు కదా, చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. అట్లా మీ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా మూవీలో? ఉంటాయి. హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం రౌడీ టైప్ ఉంటుంది, ఆ కనెక్టివిటీ ఒకలా ఉంటే, హీరో క్యారెక్టర్ అంటే సిటీ నుంచి విలేజ్కి వెళ్ళి అక్కడ జరిగే కాన్ఫ్లిక్ట్తో వచ్చే మలుపులు ఎక్స్పీరియన్స్ చేస్తాడు. సో నేను రెగ్యులర్ సిటీ బాయ్లా కనిపించినా అక్కడ జరిగే సన్నివేశాల వల్ల ఏంటంటే ఆ హీరో ఒక ఇంట్రెస్టింగ్ జర్నీతో వెళ్తూ ఉంటాడు. సో డైలాగ్స్ పరంగా చూసుకుంటే కూడా చాలా కామెడీగా వెళ్ళిపోతుంది ఆ డైలాగ్స్. సడన్ గా ఇప్పుడు నాకు డైలాగ్ చెప్పాలి లేదా, స్పాయిలర్ లా ఉంటుంది డైలాగ్ చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నాం. అంటే స్పెసిఫిక్ గా నాకు అంత గుర్తులేదు డైలాగ్స్, చాలా రోజులు అయిపోయింది షూట్ చేసి. కానీ చాలా సరదాగా వెళ్ళిపోయే సన్నివేశాలన్నీ. అండ్ రఘుబాబు గారు నాది సీన్స్ ఏవైతే ఉన్నాయో, నాది పృథ్వీ గారి, నాది మహేందర్ గారిని నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. ఆయన ఆల్రెడీ చాలా వెబ్ సిరీస్, చాలా మూవీస్ లో, మన ఫంకీలో కూడా చేశారు ఆయన. సో మా ఇద్దరి మధ్య జరిగే ఆ బ్యాంటర్ కూడా చాలా సరదాగా ఉంటుంది. అండ్ ఇట్స్ అ ఫన్ మూవీ అండి, ఫన్ రిలాక్సింగ్ మూవీ. సో షూట్ టైంలో కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాలా. ఫస్ట్ అడ్వాంటేజ్ బీయింగ్ అ యంగ్ స్క్వాడ్ మొత్తం, అండ్ కామెడీ మూవీ అవడంతో అట్మాస్ఫియర్ అలా తయారవుద్ది. ఎందుకంటే సర్కార్ నౌకరీ టైంలో అంటే అంత ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు ఎన్వైరన్మెంట్ కూడా అలా మారిపోద్ది. ఫైనల్గా హోటల్ రూమ్కి వెళ్ళిపోయి వామో ఏం చేశాను రా వాళ్ళ. కానీ దీంతో అడ్వాంటేజ్ అంటే సరదాగా ఉండే ఫిల్మ్ కాబట్టి ఆ మూడ్ అలాగే క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది బేసిక్గా. సో దట్ వాస్ ద డిఫరెన్స్ ఇన్ ద వైబ్. ఎక్కువసేపు షూట్ చేసినట్టుగా కూడా అనిపించదు, అలా ఉంటే ఫన్ గా ఉంటాయి. అండ్ నాకు ఆ టీమ్ తో కనెక్ట్ అవ్వడం కూడా ఎక్కువసేపు పట్టలేదు. సో అందరు సరదాగా ఉన్నాను, చాలా బాగా సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఈజీగా గడిచిపోయింది. అండ్ ఆ కనెక్టివిటీ కూడా సేమ్ ఏజ్ గ్రూప్ తో వచ్చే అడ్వాంటేజ్, ఆ కనెక్టివిటీ, మన వేవ్ లెన్స్ అన్ని మ్యాచ్ ఈజీగా కొంచెం అయిపోతూ ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ఎంతైనా ఫస్ట్ మూవీకి రాఘవేంద్రరావు గారితో పనిచేయడం అంటే ఆ సీనియారిటీని చూసి పనిచేయడం కాబట్టి కొంచెం మనం రిజర్వ్డ్ ఉంటాం, కొంచెం భయంగా, కొంచెం టెన్షన్ గా. అండ్ భరణి గారితో యాక్టింగ్ కానీ, వీళ్ళంతా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ కాబట్టి కొంచెం మనల్ని మనం కొంచెం అలా ఉంచుకోవడం అలా జరిగింది కాబట్టి ఇది మొత్తం రిలాక్స్డ్ గా సాగిపోయింది మొత్తం కామెడీ స్క్రిప్ట్ కాబట్టి ఉన్నదంతా సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి అలా ఫన్నీగా జరిగిపోయింది. ఓకే, హీరోయిన్ భైరవి గారితో ఎలా ఉండేది, తను ఎలా ఉండేది మీ షూట్ టైంలో? ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయా షూట్ టైంలో? ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే మేము ఒకళ్ళొకళ్ళ మీద ప్రాంకులు చేసుకునేవాళ్ళం అండి. అండ్ ఈ అమ్మాయి అస్సాం నుంచి వచ్చింది. ఆ అమ్మాయి అస్సాం నుంచి వచ్చి చాలా రూరల్ తెలుగు క్యారెక్టర్ చేస్తుంది. సో
ఆవిడతో జరిగే కొలాబరేషన్ నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్ బట్ ఆఫ్ స్క్రీన్ కూడా మేము ఆవిడకి చాలా చెప్పేవాళ్ళం. అంటే యాస ఎలా పలకాలి, లేకపోతే ఈ డైలాగ్ కి ఈ ఎందుకు చెప్తోంది ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ కానీ, ఆ ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఆ కొలాబరేటివ్ ఎఫర్ట్ కానీ. పైగా క్యారెక్టర్ వచ్చేసి కొంచెం రౌడీ టైప్ కదా, రౌడీ టైప్ క్యారెక్టర్. కొంచెం కష్టంగానే కలిసినప్పుడు ఉంటుంది. చాలా ఇంట్రోవర్టెడ్ గా ఉంటుంది ఆ అమ్మాయి. అంటే తెలియని భాష, తెలియని ఇప్పుడు అంత 20-30 మంది తెలుగు వాళ్ళు మధ్యలో ఒక అసమీజ్ అమ్మాయి ఉంటే అది ఊహించుకోవచ్చు మనం ఎంత అన్కంఫర్టబుల్ గా ఉంటుందో అప్పుడప్పుడు అనేది. కానీ అంతే మేము కూడా ట్రై చేస్తాం, అంతే హాయిగా ఉంచడానికి సెట్ అంతా. అండ్ ఆఫ్టర్ 1 week ఆఫ్ షూటింగ్ అందరం కలిసిపోయాం. తను షీఈస్ వెరీ స్వీట్ ఆఫ్ కోర్స్, అండ్ షీ హ్యాస్ దట్ ప్యాషన్ టు లెర్న్. ఏదైతే లాంగ్వేజ్ నుంచి, డైలాగ్ నుంచి, మా ఏడీస్ని అయితే సగం చంపేసింది ఆ పిల్ల. రోజు రాత్రి వెళ్ళి 3 గంటలు కూర్చుని వాళ్ళు పాపం మళ్ళీ 5ంటికి సెట్లో ఉండాలి. సో ఇట్స్ గుడ్ టు సీ దట్ ఎఫర్ట్ దట్ షీఈస్ పుట్ ఇన్. అంటే సో మీ ఇద్దరి మధ్య వచ్చిన సీన్స్ ఏవైతే ఉన్నాయో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? నేను ఒక సీన్లో తాగేసి ఉంటాను. ఓకే. ఆ టైంలో మా ఇద్దరికి ఒక చిన్న బ్యాంటర్ నడుస్తుంది. అంటే ఆవిడ ఏంటంటే పద్ధతిగా ఉంటుంది ఆ పిల్ల, నేనేమో ఇలాంటి పనులు చేస్తూ ఉంటాయి, ఇలాంటి తాగడం, తిరగడం, అలాంటి. సో ఈ 2 different వరల్డ్స్ కలిసినప్పుడు, ఒక నేటివ్ విలేజ్ గర్ల్, ఒక నేటివ్ రౌడీ టైప్ ఉన్న విలేజ్ గర్ల్, ఒక క్యాజువల్ సిటీ బాయ్, ఈ 2 different వరల్డ్స్ కలిసినప్పుడు జరిగే సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఒకటని చెప్పలేము కానీ మోస్ట్ ఆఫ్ ద సీక్వెన్సెస్ చాలా సరదాగా ఉంటాయి మా ఇద్దరి మధ్యన. ఎందుకంటే 2 different వరల్డ్స్ నుంచి వస్తున్న క్యారెక్టర్స్ ఇవి. వీళ్ళు ఒకవేళ ప్రేమలో పడితే ఎలాంటి మలుపులు వస్తాయి అనే జర్నీ చాలా సరదాగా ఉంటుంది. సో ఇలా కొన్ని నేను డైరెక్టర్ గారు ప్రాంకులు చేస్తూ ఉంటాం ఆ పిల్లలు అప్పుడప్పుడు సరదాగా. నిజంగా తాగారా అంటే సీన్ కోసం అంటున్నా? ఎలాంటి మన ఎంత యంగ్ స్క్వాడ్ ఎంత కలిసిపోయినా కూడా కొంచెం ఎథికల్గా ఉండాలి అని. అండ్ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ ఆల్సో. అంటే ఒకవేళ ఇప్పుడు నేను మన చిన్నప్పటి నుంచి సినిమాలు హీరో క్యారెక్టర్లు తాగున్న సీన్స్ చూస్తూ ఉంటాం. అండ్ నాకు తెలిసి జయ చిరంజీవి నా ఫేవరెట్ అండి. చిరంజీవి గారు ఆ సీన్ ఏదైతే ఉంటుందో చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు ఆ సీన్. సో నాకు కూడా ఒక రకమైన ఛాలెంజ్ లా ఉండింది, మనం తాగకుండా ఎలా ప్రూవ్ చేయాలి తాగినట్టు అలా. సో ఇట్ వాజ్ అ నైస్ ఛాలెంజ్. బాగా ట్రై చేశారా సీన్ కి? చాలా ట్రై చేశారండి అది. ఎందుకంటే అది కొంచెం కూడా స్లిప్ అయ్యి ఫేక్ గా కనిపిస్తే ఆడియన్స్ ఇలా పట్టేసుకుంటారు, వీడితో వర్కౌట్ అవ్వట్లేదు రా ఇది. సో చాలా మాట్లాడాల్సి వచ్చింది డైరెక్టర్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారు. సో అండ్ అదే ఎలా న్యాచురల్ గా ఉంచాలి, ఎలా పండించాలి ఫనీ వేలో అని చాలా మాట్లాడుకున్నాం, చాలా ఎఫర్ట్ పెట్టాం దాని మీద. అండ్ ఐ హోప్ అంతే న్యాచురాలిటీ ఆడియన్స్ కూడా అనిపిస్తుందని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో హీరోయిన్ అండ్ ఫ్రెండ్స్ కూడా డ్రింక్ చేసినట్టుగా ఉంది సీన్ ఒకటి. ఏంటి ఆ సీన్ ఏంటి అసలు? అందులో హీరోయిన్ తాగదు, హీరోయిన్ అంటే కాపలా ఉంటుంది, ఎవరినో వచ్చి చూస్తారా అనే దాని మీద. ఈవిడే రౌడీ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకో రకమైన రౌడీలు. వాళ్ళందరూ కలిసి ఏంటంటే మగాళ్ళే తాగాల. ఇప్పుడు పల్లెటూరులో అది తాగకూడదా? పల్లెటూరులో ఎవరిని ఆడవాళ్ళు అవుతారా అని. ఇప్పుడు సిటీలో అయితే ఓకే, అందరికి నార్మలైజ్ అయిపోయింది అంతే. కానీ టు బ్రేక్ దట్ వాళ్ళు కూడా విలేజ్ లో ఎంజాయ్ చేస్తారు. దేర్ ఇస్ నో మేల్ ఫీమేల్ ఇందులో. ఎంజాయ్ చేయడానికి ఏదైనా చేయొచ్చు. కానీ హీరోయిన్ అంటే హీరోయిన్ బుక్ అయిపోద్ది, అదే కాపలా ఉండాలి వీళ్ళకి, ఎవరినో వస్తే చూడాలి. సో ఆ ఫనీ సీక్వెన్సెస్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో జరిగే సీక్వెన్సెస్ కానీ చాలా సరదాగా ఉంటాయి. అండ్ ఇంకా ఓవరాల్గా మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ నరేట్ చేసినప్పుడు స్టోరీ ఏ విధంగా అయితే ఉందో ఓవరాల్గా అవుట్పుట్ వచ్చాక కూడా అలాగే ఉందా? ఏమైనా చేంజెస్ వచ్చాయా మళ్ళీ మధ్యలో? లేదండి, మధ్యలో మలుపులు ఉన్నాయి. అలా కొత్త మలుపులోనే మలుపులు ఉన్నాయి అయితే చాలా కొత్త మలుపులు. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ సినిమాటిక్ జర్నీ అనిపిస్తుంది అండి. మనం అనుకున్నది స్క్రిప్ట్ లో ఒక స్ట్రక్చర్ చూస్తాం మనం, సడన్ గా ఫస్ట్ డే క్లైమాక్స్ షూట్ అంటారు. క్లైమాక్స్ షూట్ అంటే ఆ క్యారెక్టర్ అప్పటిదాకా జర్నీ అంతా అయిపోయి ఆ మైండ్ సెట్ లో ఉండాలి. సో క్లైమాక్స్ తర్వాత ఓపెనింగ్ సీన్ షూట్ చేస్తాం, ఓపెనింగ్ సీన్ తర్వాత ఇంటర్వెల్ సీన్ షూట్ చేస్తాం. సో దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ మ్యాజిక్ ఆఫ్ సినిమా. అది మనం ఊహించకుండా జరిగిపోతుంది అది బేసికలీ. కానీ తీసిన తర్వాత అంతా పేస్ట్ చేసిన తర్వాత ఐ వాజ్ హ్యాపీ విత్ ద రిజల్ట్. కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ క్లైమాక్స్ సీన్ తర్వాత ఎంట్రీ సీన్ ఇట్లా ఉన్నప్పుడు? కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని విషయాలు మన చేతిలో ఉండే. ఇప్పుడు ఇవాళ కుదిరిన లొకేషన్ రేపు కుదరకపోవచ్చు, కానీ అది 3 days షూట్ అదే లొకేషన్ లో చేయాలి. సో ఇవాళ ఒకరోజు షూట్ చేస్తాం, మళ్ళీ 1 week తర్వాత ఆ లొకేషన్ దొరికింది.
ఈ సీన్లో ఉండే మైండ్ సెట్ అప్పుడు కూడా పెట్టాలి. ఎస్. సో ఇట్స్ అ నైస్ ఛాలెంజ్ ఫర్ ఆర్టిస్ట్, ఇట్స్ అ నైస్ ఛాలెంజ్ ఫర్ క్రూ. అండ్ చాలా సరదా. మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ వేర్ సరదాగా ఉంటే సెట్ అది చాలా ఈజీగా అయిపోతాయి ఆ పనులు, ఏం టెన్షన్ లేకుండా. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి సెట్ లాజిస్టిక్స్ నుంచి కూడా, టీం అంతా సపోర్టివ్గా ఉంటే హాయిగా వెళ్ళిపోద్ది, ఎలాంటి టెన్షన్ లేకుండా. ఎస్. డైరెక్టర్ గారు ఎలా ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు మీరు చేయగానే పర్ఫామ్ చేయగానే వెంటనే యాక్సెప్ట్ చేసేవాళ్ళ లేదా ఇంకా కావాలి అన్నట్టుగా అయ్యో లేదండి, చెప్పేవాళ్ళ? ఎందుకంటే మనం యాజ్ ఆర్టిస్ట్ మనకు ఒక విజన్ అనిపిస్తుంది, ఓకే డైలాగ్ ఇది, సన్నివేశం ఇది, నేను మాట్లాడే క్యారెక్టర్ ఇది అని మనం ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటాం. కానీ దాన్ని కంప్లీట్ డిఫరెంట్ గా డైరెక్టర్ ఆలోచించవచ్చు. సో నేను డైరెక్టర్ గారు వే సెపరేట్ ఉంటుంది, మళ్ళీ వే సెపరేట్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు ఫాలో డైరెక్టర్స్ విజన్ ఎంతైనా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆయన అనుకున్న క్యారెక్టర్, ఆయన అనుకున్న సీన్, ఆయన అనుకున్న కామెడీ టైమింగ్. కొన్నిసార్లు కామెడీ టైమింగ్ నా పర్సనల్గా నేను ఏమైనా యాడ్ చేస్తే అది కొన్నిసార్లు నచ్చుతుంది, లేకపోతే ఆయన నాకు ఆనెస్ట్లీ ఇది కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టుంది, ఇది ఆపండి అని చెప్తాను. సో అదే మేము ఈజీగా ఫ్రెండ్స్ అయిపోయాం. సో ఏమైనా నచ్చకపోతే అంతే ఫ్రీగా చెప్పేవాడు. అండ్ ఏమైనా డైలాగ్ నాకు కూడా కొంచెం ఇది బాగాలేదండి అంటే ఆయన కూడా అంతే కొలాబరేటివ్గా తీసుకునేవాళ్ళు. కానీ ఏదున్నా ఇప్పుడు ఆయనకు కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పడం, ఇది వర్కౌట్ అవ్వట్లేదంటే వర్కౌట్ అవ్వట్లేదని చెప్పాల్సిందే, ఎందుకంటే మనకి అవుట్పుట్ బాగుండాలి, అవుట్పుట్ బాగుండాలి. యాజ్ సింపుల్ as that. సో ఆ కొలాబరేషన్ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది, చాలా ఫ్రెండ్లీగా వెళ్ళిపోయింది. ఎస్. అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు బాలకృష్ణ గారు ఎలా ఉండేవారు అంటే ఎటువంటి సపోర్ట్ ఇచ్చేవారు బడ్జెట్ విషయంలో కానీ? ఆయన మమ్మల్ని వదిలేశారండి, టు బి ఆనెస్ట్. ఎలా అంటే వదిలేశారంటే అఫ్ కోర్స్ ఈజ్ ఫండింగ్ ది ప్రాజెక్ట్ అనుకోండి, బట్ సిన్స్ హీ డజంట్ కమ్ ఫ్రమ్ అ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్, ఆయనకు కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేయడం ఫిల్మ్ని కానీ, ఫస్ట్ టైం డైరెక్టర్స్ క్రూతో ఇంటరాక్ట్ అవ్వడం. ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే చాలా ఇంట్రెస్ట్తో ప్రతి డిపార్ట్మెంట్ గురించి నేర్చుకుంటాడు ఆయన. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన డిఓపిని కలిసినప్పుడు కెమెరా గురించి ఒక 30 క్వశ్చన్లు అడిగాడు. సో అందులో ఆయన ప్యాషన్ అర్థం అవుద్ది. ఒక కొత్త ఫీల్డ్లోకి వచ్చాడు, కొత్త ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అంతే ప్యాషన్తో నేర్చుకోవడం, ఆ ఫీల్డ్ గురించి, డిపార్ట్మెంట్ల గురించి తెలుసుకోవడం. అండ్ మాకు ఆ స్పేస్ ఇవ్వడం కూడా. ఓకే మీరు అనుకున్న డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్ ఇది, ఆయన అనుకున్న విజన్ ఇది, ఆయన మీరు తీయండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆయనకు నచ్చితే నచ్చిందని చెప్తాడు, నచ్చకపోతే నచ్చదు. ఆయన సజెషన్స్ ఆయన ఇస్తూ ఉంటాడు. కానీ ఐ ఫీల్ లైక్ అడ్వాంటేజ్ ఆర్ బెనిఫిట్ ఎక్కడ కలుగుతుందంటే ఆయన ఇచ్చే స్పేస్. అన్నిట్లో వేలు పెట్టడం కూడా ఈజ్ యూజువలీ నాట్ గుడ్ ఐడియా. అలా అని కంప్లీట్లీ వదిలేయడం కూడా కాదు. సో హీ వాజ్ కొలాబరేటివ్ వెర్ ఎవర్ ఇట్ వాజ్ నీడెడ్. ఓకే. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మీకు ఎలా అనిపించింది, ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? నా ఫేవరెట్ అయితే నా కళ్ళలో తారక అనే ఒక రొమాంటిక్ సాంగ్. అదే ఐ థింక్ ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ అదే అది. సో మా ఇద్దరి మధ్యన రొమాంటిక్ ట్రాక్ అది, అది నా ఫేవరెట్. అండ్ ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద డాన్స్ చేయడం కూడా ఈ సినిమాతో జరిగింది. అండ్ నా సెకండ్ సినిమానే అనుకోండి. బట్ సర్కార్ నౌకరీలో దెర్ వాజ్ నో డాన్సింగ్, దెర్ వాజ్ నో రొమాన్స్ ఉంది షూర్, కానీ ఫస్ట్ టైం డాన్స్ చేసే అవకాశం నాకు దొరికింది. అండ్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం కూడా. సో ఆ పాట కూడా ఒక డాబా సెటప్ లో జరిగిన పాట అది. అండ్ యశ్వంత్ గారు కంపోజర్, ఆయన చౌరస్తా బ్యాండ్ కి చాలా మంచి హిట్లు కొట్టారు ఆయన. సో ఈ సినిమాకి కూడా అంతే హిట్ అవుద్దని కోరుకుంటున్నా. ఆ సాంగ్స్ కూడా, సాంగ్ కూడా మంచి ట్రెండ్ అయిపోయింది. అది మీరు చెప్పిన సాంగ్ మంచి ట్రెండ్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది కూడా మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉందో. అండ్ ఒకటి అడగాలనుకున్నాను, సాంగ్స్ అన్నాక అమ్మ ఆల్రెడీ సింగర్ కదా, సో మీ మూవీలో అమ్మతో పాడించాలి అని అనిపించిందా? ఆ కంట్రోల్ యూజువలీ నాతో ఉండదు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి, సినిమా స్టోరీ బట్టి. ఇప్పుడు అమ్మ ఒకవేళ హీరోయిన్ తరఫు నుంచి పర్స్పెక్టివ్ నుంచి పాడితే అది కొంచెం వియర్డ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అమ్మాయి నాతో ప్రేమలో ఉంది, కానీ అమ్మాయి వెనకాల వాయిస్ అమ్మది ఉంటే అది సో ఎలా మేబీ ఎక్కువ ఇచ్చినట్టు జరగచ్చు. కానీ బట్ యూజువలీ నేను దాన్ని ప్రమోట్ చేయను ఐడియాని, దాన్ని రిజెక్ట్ కూడా చేయను. ఒకవేళ డైరెక్టర్కి నిజంగా అనిపించి ఈ వాయిస్ సూట్ అవుద్ది ఈ సాంగ్ అనుకుంటే ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ అప్పుడప్పుడు జనాలు ఎలా ఆలోచిస్తారు తెలియదు కదండి. యూజువలీ నేను ఆ విషయంలో ఎక్కువ కంట్రోల్ తీసుకోను. ఫస్ట్ సినిమాలో అమ్మ ఒక ఇంట్రొడక్షన్ పాట పాడింది, పండగల్లే వచ్చాడే సర్కార్ నౌకరోడే, ఒక చిన్న ఇంట్రొడక్షన్ పాట ఆ విలేజ్ గురించి, ఆ హీరో క్యారెక్టర్ గురించి.
సో ఆ పాటకి సెట్ అయింది అనిపించింది. సో ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఓకే, అటువంటి సాంగ్స్ కి సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. మీ డౌట్ ఏదైతే ఉందో ఇంతకు ముందు దానికి వర్కౌట్ అవ్వలేదు. యాంగిల్ లో ఉండే పాటకి అమ్మ పాడితే అది వర్కౌట్ అవ్వదు. కొంచెం మనకు కూడా ఏదో ఫీలింగ్ ఉంటుంది. అదే కదా. ఎట్ ద సేమ్ టైం అమ్మకు కూడా ఏదో ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే సాంగ్ పాడే వాళ్ళు కూడా అందులో లీనమైపోవాలి కాబట్టి ఆ క్యారెక్టర్ తెలుసుకోవాలి. ఆ క్యారెక్టర్ లో అంటే వై ఇస్ దట్ క్యారెక్టర్ సింగింగ్, ఎందుకు ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫీల్ అవ్వాలి అవి ఖచ్చితంగా. అండ్ ఆవిడ మైండ్ లో కూడా నా కొడుకు కోసం పాడుతున్నట్టు కొంచెం అదే ఇది అయిందో లేదో తెలియదు ముందు, కానీ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇది. ఎస్, ఓకే. అండ్ నెక్స్ట్ మూవీ విషయానికి వస్తే మీకు బాగా నచ్చిన కాన్సెప్ట్ అంటే కామెడీ అని చెప్పేశారు ఆల్రెడీ. ఎస్, అండ్ ఇంకా ఫైట్స్ కూడా ఉన్నాయి కదా ఇందులో లేవండి. ఇందులో లేవు ఎక్కువ ఫైట్స్, ఎక్కువ అంటే ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, కాలర్లు పట్టుకునేదాకా వెళ్తాయి షూర్, కానీ ఎక్కడ పెద్ద హెవీ ఫైట్స్ అయితే చూడలేము ఇందులో. సీన్స్ ఏవి లేవు ఇందులో. చిత్రం వెరీ సింపుల్ మూవీ, వెరీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సింపుల్. అండ్ నాకు మోస్ట్లీ నచ్చిన వాటిలో కూడా సింప్లిసిటీ నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది. ఓకే, ఓకే. అండ్ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, పృథ్వీరాజ్ గారి, రఘుబాబు గారి, వీరితో ఎలా అనిపించింది యాక్ట్ చేస్తున్నప్పుడు? సేమ్ థింగ్ వాట్ ఐ ఫెల్ట్ వెన్ ఐ డిడ్ విత్ భరణి గారు కదండి. సేమ్ అదే చిన్నప్పటి నుంచి చూస్తున్న సీనియర్ మోస్ట్ యాక్టర్స్ కదండి. అండ్ రఘుబాబు గారు బ్రిలియంట్, అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఆయన. అండ్ ఆయనతో ఆయనలో బెస్ట్ క్వాలిటీ అంటే అలా అనిపించదు మనకి ఒక సీనియర్ యాక్టర్తో పనిచేస్తున్నాం అనేది. ఆయన అంతే సరదాగా ఉంటాడు, అంతే జోవియల్గా ఉంటాడు. అండ్ కొత్త యాక్టర్స్ చాలా ఎంకరేజ్ చేస్తుంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఈ సీన్లో నాన్న ఇలా కాదు, ఈ డైలాగ్ చెప్పేటప్పుడు మన ఫోకస్ ఎక్కడ ఉండాలి, కెమెరా ఈ పొజిషన్లో. సో ఇలాంటి చిన్న చిన్నవన్నీ చాలా కొలాబరేటివ్గా చెప్తూ ఉంటారు. సో ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అది పోద్ది, అమ్మో ఇంత పెద్ద సీనియర్ యాక్టరా అని. సో ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ అది. సేమ్ విత్ పృథ్వీ గారు కూడా చాలా సరదాగా ఉంటారు, చాలా చిన్న యాక్టర్స్ అని ఏం చూడరు వాళ్ళు. అండ్ ఇంకా మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఈ మూవీ చేయాలి, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి అని. నాకు ఐ ఆల్వేస్ వాంట్ ఒక మ్యూజిషియన్ ప్లే చేయాలని చాలా ఎప్పటి నుంచో ఉండిందండి. వన్ ఎవర్ ఐ సీ అంటే ఒక ఆషికి 2 కానీ మొన్న వచ్చిన సయ్యారా కానీ ఇవన్నీ ఒక మ్యూజిషియన్ ఏదైతే లీడ్ రోల్లో ఉంటాడో. ఎందుకంటే నేను చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉంటాను, నాకు మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం. సో ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను. సో నన్ను నేను ఒక మ్యూజిషియన్గా చూసుకోవాలనే ఒక చిన్న ఆ హోప్ అయితే ఉంది. సో హోప్ఫుల్లీ మంచి రొమాంటిక్ మ్యూజికల్ మూవీ ఏమైనా వస్తే వేర్ ఐ కెన్ ప్లే అ రాక్ స్టార్ కానీ, వేర్ ఐ కెన్ ప్లే అ సింగర్ కానీ ఏదోటి. అంటే నేను పాడతానో లేదు తెలీదు. పాడేవాళ్ళు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి అమ్మతో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా పాడేవాళ్ళ సింగింగ్ అలా? ఇప్పటిదాకా ఓన్లీ సరదాగా అండి, నెవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైక్ సెటప్ కానీ. నేను నా ఫ్రెండ్స్ జామ్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, కానీ అవన్నీ సరదాగా వెళ్ళిపోయే అంటే, కానీ ట్రైన్ అయితే అవ్వలేదు నేను. ఎస్, ఓకే. ఫైనల్గా కొత్త మలుపు మూవీ గురించి ఏం చెప్పబోతున్నారు ప్రేక్షకులకి? అండ్ యూత్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది మూవీ? వన్ బిగ్గెస్ట్ థింగ్ ఇస్ క్యారెక్టర్స్ అండి. అందులో క్యారెక్టర్స్ చాలా రిలేటబుల్ క్యారెక్టర్స్. అమ్మాయి క్యారెక్టర్ ఆ విలేజ్ రౌడీ క్యారెక్టర్ చాలా రిలేటబుల్, అబ్బాయి క్యారెక్టర్ సరదాగా వెళ్ళిపోయే క్యారెక్టర్. అండ్ రఘుబాబు గారు, పృథ్వీ గారిది చాలా మంచి క్యారెక్టర్స్. సో క్యారెక్టర్స్ విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, సరదా నవ్వు తెప్పించే క్యారెక్టర్స్. అండ్ స్టోరీలో బిగ్గెస్ట్ పవర్ సింప్లిసిటీ. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, హాయిగా 2 గంటలు వచ్చి ఎంజాయ్ చేసే రకమైన స్టోరీ. అండ్ అలా అలా మలుపులు తిరుగుతూ మిమ్మల్ని సరదాగా ఎంజాయ్ చేయించే మూవీ. అండ్ అన్నిటికంటే మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ కమ్ టు ది థియేటర్. డెఫినెట్లీ అండి. అండ్ ఫైనల్గా కొత్త మలుపు మూవీ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఫేమ్ తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అండ్ మూవీ విషయానికి వస్తే కనుక కామెడీ బేస్డ్గా చాలా మంచి కామెడీ, మంచి లవ్ స్టోరీ, సస్పెన్స్, అలాగే హీరో గారి క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ. సో జూన్ 12న ఈ మూవీ రిలీజ్ అవబోతోంది. డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి మూవీ చూడండి, మంచి హిట్ ఇవ్వండి. అండ్ హీరో ఆకాష్ గారికి మంచి బ్రేక్ ఇవ్వాలి మూవీ అని కోరుకుంటున్నాం. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఇది ఇవాల్టి కొత్త మలుపు మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కబుర్లో. స్టే ట్యూన్ టు V6 న్యూస్.